గారు మీరు చాలా కష్టపడి కాంగ్రెస్ లో ముందుకు తీసుకొచ్చావు. అంతకు ముందు కాంగ్రెస్ లో కష్టపడ్డ వాళ్ళు కాంగ్రెస్ దూరం చేసుకొని వేరే పార్టీలో పోయి సంపాదించుకున్నారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మీరంతా కలిసి పేదలకు న్యాయం కంపల్సరీ చేయండి. ప్రతి ఒక్క ఊరిలో సర్పంచ్ ఉంటాడు, వార్డు మెంబర్ ఉంటాడు, ప్రతి ఒక్క మండలంలో జడ్పీటీస్ ఉంటాడు, ఎంపీటీస్ ఉంటాడు. ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్లు ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్లను సర్వే చేసి అన్ని డిపార్ట్మెంట్లతో గరీబులకు నష్టపరిహారం అందించు. మా పేరు ఐదు రాజయ్య, మున్నూరు కాపు. మా తండ్రి బానయ్య. కాటారం మండలం, బయ్యారం రెవెన్యూ, భూపాలపల్లి జిల్లా. ఫస్ట్ కరీంనగర్ జిల్లా, రెండోది భూపాలపల్లి జిల్లా. నేను 75 నుండి 82 వరకు వాణిజ్య పంటలతోని వాణిజ్య పంటలతోని అంతు లేకుండా వ్యవసాయం చేశాను. ఆ తర్వాత గ్రామంలో మన వర్జినల్ పొగాకు అంటే అది సిగరెట్ పోయేది. ఆ పొగాకును 3 మండలాల ఆస్తులకు ఎదిగిన మాముతారం, కాటారం, మంత్రి చేసినటువంటి మంచితనాన్ని చాలా మంది గౌరవించి నువ్వు మంత్రికి వెళ్ళేవద్దు, మా ఊరు నుంచి నువ్వు వెళ్ళిపోవద్దు అని అన్నందుకు ఊరికి వచ్చి ఈ పెద్దల మాటలు, సర్పంచుల మాటలు నమ్మి సర్పంచులకు బ్యాంకుల రుణాలు నేర్పించిన, సర్పంచులకు ఆపదలు ఉంటే 10-20 వేలు ఇస్తుడు పెట్టిన. అటువంటిదంతా ఈ పెద్ద దాంట్లో దొరకొడితే ప్రజలకు 250 ఎకరాలు పట్టాలు చేయించిన. ప్రభుత్వం ద్వారా ఎస్పీలతో పోరాడి కళ్ళు నిషేధం చేయించిన. 3-4 నెలలు బల్లి విద్యా కమిటీ చైర్మన్ ఇస్తే 100 పిల్లల మంది 70-80 మంది పిల్లలను తయారు చేసిన. నేను ఇవి తయారు చేసుకుంటా అచ్చర్రాని భూమి నన్ను అంటగడితే పేదలకు సేవ చేసుకుంటా, ఆ భూమిని పొడి చేసుకుంటా నేను ప్రజలకు అంతులేని సేవ చేస్తే 2005 మే 25 తారీఖు నుండి 2005 నుండి ఎన్నో విధాల పోరాడితే అన్ని విధాల ప్రభుత్వం వాగ్దానాలు ఇస్తుంది, నన్ను నిండుగా ముంచుతుంది. మరి ఇప్పుడు మీరు సర్పంచ్లకి ఇట్లా పైసలు ఇచ్చామన్నారు కదా, ఏ గవర్నమెంట్ సర్పంచ్లకి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? కాంగ్రెస్ గవర్నమెంట్ కు సర్పంచులు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తోనే వాదించి శ్రీపదరావు గారితో వాదించి, అయ్యా శ్రీపదరావు గారు నేను ఇందులో చొరగొట్టారు, నక్సలీ దాన్ని అణిచివేయాలంటే పేదలకు మనం సేవ చేయవలసిందే. అంటే ఇది ఏ సంవత్సరంలో? మన 90లో 1990లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. సర్పంచులకు నేను ఇప్పించిన శ్రీపదరావు గారితో వాదించిన నక్సలేట్లు 4 పార్టీల కమాండర్లు వాదించితే కడపలో తలబెట్టి, అయ్యా నీకు ఎదురు చెప్పే శక్తి లేదు, నువ్వు ఏది చెప్తే మేము అదింటామని 4 పార్టీల కమాండర్లు, పోలీసులు, SICIలు నువ్వు అయ్యా నువ్వు చెప్పిన మాట ఎన్కౌంటర్లు చేసి మేము ఈ పాపాలు ఉడగట్టుకోలేము, నువ్వు మహా పుణ్యదాతవు, నీ మాటకు విరోధిస్తావు, నిన్ను గౌరవిస్తావు అని ఈ పోలీసులు అన్నారు. ఇవన్నీ అంటే నేను అటే ముందు వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు మీరు ఏ సమస్య మీద వచ్చారు? ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి నుంచి? సీఎం రేవంత్ రెడ్డి గాని, బీజేపీ వాళ్ళు గాని, టిఆర్ఎస్ వాళ్ళు గాని నా పిల్లలు ఏనాడు పూర్తిగా నష్టపోయారు, వ్యవసాయం చేయని స్థితిలో ఉన్నారు. నా కుటుంబాన్ని చిరతాయిగా రాసిన నష్టపరిహారం ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వాలు బాధ్యత తీసుకోకపోతే మా కుటుంబాన్ని అంతం చేసి పడేయాలి. మరి ఇప్పుడు మీకు వ్యవసాయ భూమికి కేసీఆర్ చాలా నీరు అందించినట్టు సమాచారం ఉంది కదా. మళ్ళా కాంగ్రెస్ అప్పుడే ఇచ్చారు కానీ కేసీఆర్ నీరు కాదు, అప్పులు సరిగా ఇవ్వలేదు. అప్పులు ఇచ్చిన వారి బోగస్ పేపర్లు ఇచ్చుడు, టీవీలలో అత్తుడు, పేపర్లలో అత్తుడు, అప్పులు సమయం అప్పులు లేవు, పేదవాళ్ళని ఆదుకురు లేదు. మరి వాటర్ గిట్ ఇచ్చిండు కదా సీఎం కేసీఆర్. వాటర్ ఆ ఏరియాకు సీఎం కేసీఆర్ వాటర్ ఇవ్వలేదు. గంగనిది అప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడికే తెచ్చుకున్నాడు, ఆయన ఇంటి వద్ద తెచ్చుకున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆయన పక్క మా ఏరియాకి నీళ్లు మాయి ఇక్కడికి హైదరాబాద్ కత్తుడు. అదే కాకుండా నేను మంచి చేసిన కాబట్టి నా మంచితనాన్ని ఖచ్చితంగా గౌరవించి అన్ని పార్టీలు గౌరవించి నాకు న్యాయం చేయాలా. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు మీ యొక్క భూములకు నీరు అందించాలని కోరుకుంటున్నారా? భూములకు నీరు అందించారు, బ్యాంకుల రుణాలు ఇవ్వలేదు. ఆ రుణాల వల్ల ఆ సమయం మీద రుణాలు ఇవ్వకని నష్టపోయినా. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం గత పోయిన ప్రభుత్వం అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అందియలేదు. నా మంచితనానికి ఎవరు అందియలేదు. అందరియకపోయిన తర్వాత అందరూ
శ్రీధర బాబుతో మినిస్టర్ ఉన్నప్పుడు 22 లక్షలు రాసిండు. మన ఇప్పుడు మొన్న 2 సంవత్సరం కింద ఇప్పుడు కేసీఆర్ కు 22 లక్షలు రాసిండు. ఇప్పుడు మీరు పొగాకు గిట్ట పండించిరా? ఆ 60 ఎకరాల వ్యవసాయ రుణం నాది, కింద గంట కాదు. ఏ జిల్లానే? కరీంనగర్ జిల్లా, ఉమ్, కాటారం మండల్, ఉమ్. అంకుసాపూర్, బయ్యారం రెవెన్యూ. మరి మీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు గతంలో? గతంలో శ్రీధర బాబే, అంటే ఇప్పుడు మధ్యలో బీఆర్ఎస్ కాంగ్రెస్? కాంగ్రెస్. కాంగ్రెస్ మరి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మరి మీ సమస్యలు నెరవేర్చాలి కదా? కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మా సమస్యలు నెరవేర్చాలంటే అందులో ఉన్న కొంతమంది అవకాశవాదులు ఇవ్వాల. వాళ్ళు ఇదైతే వీళ్ళు ఇదైతే నన్ను ముందుకు రానియకుండా ఆయన రాసుడు నాకు ఇవ్వలేదు. ఆయన లెటర్ పాడుతోని శ్రీధర బాబు 2 సార్లు రాసిండు 22 లక్షలు. సమయం ఇచ్చినానేమో కోర్టు, నేను పరిశీలించను. ఇంత ముందు ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా గానీ మీకు న్యాయం జరగలేదు. జరగలే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు న్యాయం జరుగుతుందని ఏం గ్యారంటీ ఉంది నీకు? న్యాయం జరుగుతుంది. ఏకనో ఉండో వాళ్ళు ఇవ్వలేదు, ఇవాళ తెలివికి వచ్చింది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా నన్ను ఆదుకుంటారు, నా కుటుంబాన్ని బాగుపడేస్తారని అంటే నమ్మకం ఉన్నది. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నప్పుడే మీ సమస్యల మీద పోరాడలేదు. ఇప్పుడు ఆయనే ఉన్నాడు. మరి ఇంత ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది, ఇప్పుడు ఇటు ఆయనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి గతంలో ఆదుకోని వాడు ఇప్పుడు ఏం ఆదుకుంటాడని ఆశించి వచ్చారు? గతంలో ఆదుకోని వాడు అన్ని విధాలా తెలిసి తన చేయలేని స్థితిలో ఉన్నది కాబట్టి ఇప్పుడు అన్ని విధాలా తెలివికి వచ్చింది కాబట్టి నా నిజాయితీని గుర్తించి అక్కడ గ్రామంలో మోక పంచనామా చేసి నాకు న్యాయం చేయడం. చాలా సార్లు నేను లెటర్లు ఇచ్చినా, ఎన్ని సార్లు ఇచ్చినా దాన్ని పొందలే పెట్టిండు. ఇక్కడ ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిండు సీఎం. 2 సార్లు ఇచ్చిండు. 2019 ఆ 2 డేట్లనే కరోనా వచ్చింది. కరోనా పెరిగింది అంటే నేను పుణ్యదాత, శాపన అనేది వృధా పోదు. కన్న తల్లి లాంటి నేను కష్టం అంతు లేకుండా చేసిన నా పిల్లలు ఆగం చేసుకున్నా, నాతో చేయించింది రాజకీయం విప్లవం అనేది. ఈయన వచ్చింది 2 నెలలు అవుతుంది, ఇంకా ఈయనకు పరిశీలన అన్ని ఇంత ముందు ఒక మాట చెప్పారు, ఇంత ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో ఉన్నాడు, న్యాయం జరగలేదు అంటున్నారు. మరి ఇప్పుడు గిట్ట కాంగ్రెస్ వచ్చింది కదా, మీ యొక్క బాధలు తీరుస్తారు అనుకుంటారా లేకపోతే అంతే? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మొత్తం వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కంపల్సరీ నా బాధ్యతలను ప్రధానమంత్రి లెవెల్లోనైనా తీసుకుపోయి నా నష్టపరిహాన్ని, నా కుటుంబాన్ని బాధ్యత తీసుకొని భూమి మీద పుట్టిన రాజకీయ పార్టీలు, విప్లవ పార్టీలు, ప్రభుత్వ ఆఫీసర్లు కానీ మంచి అయితేనేమో నా కుటుంబాన్ని 40 ఏళ్ల నష్టపరిహారం, ఏ కోట నుంచి అయితే మన రాజ్యాంగం గీతాలు వస్తున్నాయో ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితమైన న్యాయం చేస్తారని నమ్మకం ఉన్నది. మీరు ఖచ్చితంగా నా దృష్టిని ప్రధానమంత్రి లెవెల్ గాని, ప్రపంచ దేశాల లెవెల్ గాని తీసుకుపోయి న్యాయం, ఇటువంటి పుణ్యదాత మన దేశంలో పుట్టాడు, స్వార్థం తల పట్టించుకున్నటువంటి మానవులు ఉన్నారు. మన ప్రపంచ భారతదేశం పద్ధతులు అన్ని పట్టించుకొని తన 3 మండలాల వ్యవసాయం, 5 జిల్లాల అనుభవం మనకు ఉచితంగా దానం చేసిండు. మనకు దానం చేసినప్పుడు ₹1,00,000 సమయం అప్పులు ఇవ్వలేకపోయినాం. ఇది ఎన్కౌంటర్ కు మాత్రం 1000 కోట్లు ఖర్చు పెట్టినాం. సమయం మీద ఇవ్వలేదు కాబట్టి ఆయన అన్ని విధాలా నష్టపోయిండు. ఆ నష్టం మీరు ఖచ్చితంగా అన్ని పార్టీల దగ్గర దృష్టికి తీసుకోబోరు. రేవంత్ రెడ్డి గారు మీకు చాలా పుణ్యం జరుగుతుంది. పిల్లలకు కేసీఆర్ గారికి ఇన్ని విధాలు ఇచ్చినా దాని దృష్టిలో రిజిస్ట్రేషన్ చేసుడు, తన నిజాయితీ చూపెట్టలేక పేదలకు అందివ్వలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేస్తున్నారు, భూముల కాడ కొట్టాడుకున్నారు, నరికి చంపుకున్నారు. అదే కాటారం మండల్లో మద్దుల పెళ్లి కాడ 5 ఎకరాల భూమికి పోరాడి కొట్లాడి ఆ భూమి గల్లలో తీసుకుపోయి మహారాష్ట్రలో చంపారు ఆ ఇద్దరిని. అదే మండల్లో, కాటారం మండల్లో 2 కొట్లాడుకొని 3 చంపారు, 2 చంపారు. అదే మండల్లో గంగారంలో 2 అన్నదమ్ములను. చూసారా ప్రజలారా, ఇక్కడ మీకు ఈ పెద్ద మనిషి చెప్పే ఆవేదన ఈయనది నిజమైన ఆవేదన. ఎందుకంటే 10 మందికి సహాయపడి 10 మందికి భూములు ఇప్పించిన పెద్ద మనిషిన ఈయన పొగాకు గిట్ట పండియడం జరిగిందంట. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వీళ్ళు ఇంతకు ముందు పొగాకు గిట్ట పండించారంట. మరి ఈ పెద్ద మనిషి చేసిన వ్యవసాయం కింద, ఆయన చెప్పిన అనుభవం కింద మనది ఏ మాత్రం ఒక 5 పైసలు అంత గిట్ట అనుభవం లేదు ఈయన ముందట. మనకు ఈయనకు న్యాయం జరగాలని మనం కోరుకుంటున్నాము. ఈయనది నిజమేనా లేదా కరీంనగర్ యొక్క వాసులు కామెంట్ రూపంలో చెప్పగలరు. ఈయన నిజమేనా లేకపోతే ఇక్కడికి వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫోకస్ కావాలని చూస్తుండా? మరి ఏదో మా కామెంట్ రూపంలో చెప్పండి. జై ప్రపంచంలో ఉన్న అన్ని పార్టీలకు జై అంటున్నా, విప్లవం పార్టీలకు జై అంటున్నా. మీరంతా కలిసి నేను తల్లిని తల వంచి నమస్కరించే గురువును, కానీ నన్ను అవమానపరిస్తే నీ విప్లవ పార్టీకి న్యాయం జరగదు, నీ ప్రభుత్వ ఆఫీసర్లకు న్యాయం జరగదు.
రాజకీయ పార్టీలకు న్యాయం జరగదు. కెమెరామ్యాన్ లక్కీతో ఎంఎస్ రెడ్డి.